పట్టణ స్వర్ణాకార సంఘ ఆధ్వర్యంలో మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా గంజిగేట్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ పాకిస్తాన్ అన్యాయంగా భారతదేశ టూరిస్టులను కాల్చి చంపినందుకు తగిన మూల్యం చెల్లించారని, కేంద్ర ప్రభుత్వం మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామని, భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉంటున్నామని, అనవసరంగా పాకిస్తాన్ రెచ్చగొడుతుందని, ధైర్యం ఉంటే భారతదేశ సైన్యంతో యుద్ధం చేసి గెలవాలని, ఇలా పిరికి పందల్లాగా దొంగచాటు దెబ్బతీయరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిలుముల చక్రం, జిల్లా ఉపాధ్యక్షులు డిఆర్ కేశవులు, కోశాధికారి సిహెచ్ శేషు, కార్యదర్శి గవలపల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రభు, బ్రహ్మం, మార్కండే పి శ్రీనివాస్, విష్ణు, శ్రీధర్ సభ్యులందరూ పాల్గొని భారత్ మాతాకి జయ నినాదాలు చేశారు. पाकिस्तान मुर्दाबाद। శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మన హిందూ సోదరులందరూ మన భారతంలో మినీ విజయాలు లాంటి ప్రదేశమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళిన మన హిందూ సోదరులకు మరి మద్యం మాడుకుంటూ ఆ ప్యాంట్లు విప్పుకుంటూ వాళ్ళు తీవ్రవాదులు హత్యాకాండ నెలకొల్పారు. ఇది కడు శోచనీయం, చాలా ఖండించాల్సిన విషయం. భారత్ మొత్తం ముక్తఖండంలో ఖండిస్తుంది. ఈ విషయంలో మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా మన భారతీయులందరూ కలిసి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కామెడీ పట్టణంలో స్వర్ణకారులందరూ చాలా బాధ అనిపించింది నాకు. ఏంది ఒక పర్యటనకు పోతే హత్య కావాల్సిందా, పర్యటనకు పోతే చావాల్సిందేనా, ఇంకెన్నాళ్ళు ఈ హత్యాకాండ ఈ తీవ్రవాదానికి ఇంకా బలి కావాల్సిందేనా, ఎన్నడూ అంతము. ఈ అంతం కావడానికి మా వంతుగా మేము మా సంఘం తరఫున నిరసనగా ర్యాలీ తీస్తూ పాకిస్తాన్ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఇది ఈ భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. తీవ్రవాదాన్ని పూర్తిగా తుదం పుట్టించేంత వరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. పాకిస్తాన్ ఏరివేసేంత వరకు కూడా ఏ ఒక్క తీవ్రవాది ఉండకుండా మన భారతదేశంలో ఖచ్చితంగా ఏరివేయాలని ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని కోరుతూ మేము ఈ స్వర్ణకార సంఘం ద్వారా మద్దతుగా మేము నిలబడతామని చెప్పి కోరుతున్నాము. జై మాతా, జై జై మాతా. ఇప్పుడు ఈ సంఘటన ఆధారంగా అంటే దుస్సంఘటన కారణంగా సింధు జలాలను బంద్ చేసి మోడీ గారు పాకిస్తాన్ కట్టుబిట్టం చేసిండు. పైగా ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి రెడీ ఉన్నది మన భారతదేశం. కాబట్టి మనం హిందువుల కానీ భారతదేశ మత సమరాశాలకు అతీతంగా మరి ఎలా పోరాడదలుచుకున్నాం. మన దేశంలో శాంతి నెలకొల్పడానికి, తీవ్రవాదాన్ని పూర్తిగా ముట్టించడానికి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసినా కానీ మన భారతదేశంలోని అలా మా రాష్ట్రంలోని ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుంచి ఒక సైనికుని పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతటి ప్రాణాల త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము మోడీ గారికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతాం. మన లక్ష్యం భారతదేశంలో తీవ్రవాదం అనేది ఉండకూడదు. భారతదేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులందరినీ ఏరివేయాలి. వీళ్ళని ఏరివేసినప్పుడే మన భారతదేశం సుభిక్షంగా, సంతోషంగా, మన ఐకమత్యంగా ఉంటామని చెప్పి, సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోడీ గారు చేసే ఏ యుద్ధమైనా, ఏ చర్య అయినా మేము పూర్తిగా హిందుత్వంగా ఇంటింటి నుంచి ఒక్కొక్క సైనికుడు పంపించడానికి, ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారికి మేము మద్దతు ఇస్తున్నాం. ప్రతి విధంగా ఏ విధంగా మేము మద్దతు ఇవ్వడానికి మేము హిందువుగా మేము ఖచ్చితంగా మేము పోరాడతాం, మేము మద్దతు ఇస్తాం. నైతిక మద్దతు కూడా మేము మోడీ గారికి ఇస్తాము. ప్రతి ఇంటి నుంచి కూడా ఏ విధమైన సహకారమైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం తీవ్రవాదం లేని భారతదేశం కావడమే లక్ష్యం. దానికి మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, మేము ఖచ్చితంగా మేము సహకరిస్తాం. ఏ విధంగా సైనికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ విధంగా కానీ ఇప్పుడు తప్పితే మళ్ళీ మనకు శాంతియుతమైన పరిస్థితులు రావు. ఏం చర్యలు తీసుకున్నా ఇప్పుడే మోడీ గారి హయాంలో తీసుకోవాలి. మన భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటేనే మన భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా మన ఐక్యమత్యం ఇప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మోడీ వెంట ఉంటామని చెప్పి ఏ విధమైన సహకారమైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలో హిందూ ముస్లింలు అంటే ఏకతాటిగా ఉన్నారు.
ఈ సంఘటనతో సహా ముస్లింలకు హిందువులకు గొడవలు వచ్చే ఛాయిస్ ఏమన్నా ఉన్నదా? అలాంటిది ఏం లేదు. ఇక్కడ మత సామరస్యానికి పెట్టింది పేరు మన భారతదేశం. ఏదైనా ఎవరైనా తప్పుడు పనులు చేస్తాం మాత్రం ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటుంది మన మోడీ ప్రభుత్వం. మేమైనా హిందువులమైనా ఎవరమైనా మంచిగా ఉండాలి, మంచి కలిసి ఉండాలి. ఈ భారతదేశం సుభిక్షంగా ఉండడానికి కోసం ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలి. ఆ హిందువా ముస్లిం అని చెప్పలేం. ఎవరైనా తోక జాడిస్తాం మాత్రం అంతా పూర్తి ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మోడీ గారు ఊరుకోరు, మేము కూడా ఏ హిందూ కూడా ఊరికెళ్తట్లేదు. ఇప్పుడు మన భారతదేశం కాపాడుకోవాలంటే అందరం సంఘటితంగా ఉండి పోరాడితేనే మనకు ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, తీవ్రవాదం అని అంతమవుతుంది. ఇక్కడ ఏ లొసుగులు ఉన్నా కానీ ఎవరికైనా మనము దొంగచాటం మనము మద్దతు ఇచ్చినా కానీ అది మనకే నాశనం కాబట్టి, మనకే దెబ్బ కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మనము ఐక్యమత్యంగా ఉండి ఖచ్చితంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ ఈ సంఘటన ఆధారంగా మన భారతదేశంలో ముస్లిం పెద్దలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. మోడీకి సపోర్ట్గా నిలుస్తామంటున్నారు. కొందరు ముస్లిం మొన్న హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మసీదులో మేము ఇంటికి ఒక సైనికుని పంపుతాం, ధైర్యం ఉంటే మాతోటి చూసుకోర్రా అని ఒక మాట వెళ్ళింది. కాబట్టి మన ముస్లిమ్స్ కూడా మన భారతీయులం కాదు, మేము ముస్లింలం కాదు, భారతీయం ఇండియన్స్ అనే ఒక ఎవల్యూషన్స్ ఇప్పుడు వచ్చింది. అది ముందు ఇలాగే కొనసాగాలని మనం కోరుకుందాం. ఎప్పటికీ కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ అందరూ సోదర భావంతో ఉంటుంది. ప్లస్ ముస్లిమ్స్ అందరూ కూడా మా అన్నలు, తమ్ములు, అక్కలతో సమానం. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులు కాదు. మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులు కారు, హిందువులందరూ తీవ్రవాదులు కారు. అందరూ ఒకటే. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే తీవ్రవాదులు. మొన్న జరిగిన సంఘటనకి మాకు ఎలాంటి ముస్లింల మీద విభేదాలు లేవు. తీర్మానాలే కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. మాట కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా మోడీ గారి సంఘీభావము 100% ఖచ్చితంగా సంఘీభావం తెలపాలి, ఆచరణలు చూపించాలి. మాటలతో కాకుండా ఆచరణతో చూపిస్తేనే ఏం కూడా ఊరికెళ్తట్లేదు. ఇప్పుడు మన భారతదేశం కాపాడుకోవాలంటే అందరం సంఘటితంగా ఉండి పోరాడితేనే మనకు ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, తీవ్రవాదం అని అంతమవుతుంది. ఇక్కడ ఏ లొసుగులు ఉన్నా కానీ ఎవరికైనా మనము దొంగచాటం మనము మద్దతు ఇచ్చినా కానీ అది మనకే నాశనం కాబట్టి, మనకే దెబ్బ కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మనము ఐక్యమత్యంగా ఉండి ఖచ్చితంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ ఈ సంఘటన ఆధారంగా మన భారతదేశంలో ముస్లిం పెద్దలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. మోడీకి సపోర్ట్గా నిలుస్తామంటున్నారు. కొందరు ముస్లిం మొన్న హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మసీదులో మేము ఇంటికి ఒక సైనికుని పంపుతాం, ధైర్యం ఉంటే మాతోటి చూసుకోర్రా అని ఒక మాట వెళ్ళింది. కాబట్టి మన ముస్లిమ్స్ కూడా మన భారతీయులం కాదు, మేము ముస్లింలం కాదు, భారతీయం ఇండియన్స్ అనే ఒక ఎవల్యూషన్స్ ఇప్పుడు వచ్చింది. అది ముందు ఇలాగే కొనసాగాలని మనం కోరుకుందాం. ఎప్పటికీ కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ అందరూ సోదర భావంతో ఉంటుంది. ప్లస్ ముస్లిమ్స్ అందరూ కూడా మా అన్నలు, తమ్ములు, అక్కలతో సమానం. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులు కాదు. మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులు కారు, హిందువులందరూ తీవ్రవాదులు కారు. అందరూ ఒకటే. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే తీవ్రవాదులు. మొన్న జరిగిన సంఘటనకి మాకు ఎలాంటి ముస్లింల మీద విభేదాలు లేవు. తీర్మానాలే కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. మాట కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా మోడీ గారి సంఘీభావము 100% ఖచ్చితంగా సంఘీభావం తెలపాలి, ఆచరణలు చూపించాలి. మాటలతో కాకుండా ఆచరణతో చూపిస్తేనే మనం ఉగ్రవాదం అనేది నిర్మూలించడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరు ఈ ఉగ్రవాద నిర్మూలనకు మాత్రం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ముందుకొచ్చి ఈ ఫైట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఈ తరుణం తప్పితే మళ్ళీ మనం ఉగ్రవాదం చర్యలు తీసుకునే అవకాశం మళ్ళీ ఉండదు. అది నరేంద్ర మోడీ గారి హయాంలోనే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు సంఘటితంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఖచ్చితంగా ఈ ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సంతోషం. వాళ్ళు కూడా మదర్సాల్లో ఎక్కడెక్కడ చెప్తున్నారో అక్కడ మాటలతో కాబట్టి చేతలు కూడా చూపించి మన మోడీ గారికి మద్దతు ఉండాలని చెప్పి మన సందర్భంగా కోరుతున్నాము. జై శ్రీరామ్. గత 10 సంవత్సరాల్లో భారతదేశము అనేక విధాలుగా తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నది. అయితే ఈ మధ్యలో మొన్న జరిగిన సంఘటన పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత మన భారతదేశానికి విదేశీ పర్యాటకులు కానీ మన భారతదేశంలో ఉన్న పర్యాటకులు
పోయి అక్కడ విడిది కోసం వెళ్ళిన సందర్భంలో మరి హిందువులని నిర్ధారించుకొని వారిని అమానుషంగా అమానవీయంగా చంపేయడము ఈ ముస్లిం తీవ్రవాదులు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు చంపేయడం అనేది ఇది ఖండించదగిన యావత్ భారతదేశం యావత్ ప్రపంచము ఖండిస్తున్నది. మరి అదేవిధంగా ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మీద ఇండైరెక్ట్గా యుద్ధానికి పాల్పడుతున్నారు. మరి దీన్ని నిర్మూలించడానికి మన ప్రధాని మోడీ ఏ విధమైన చర్య తీసుకున్నప్పటికీ భారతీయులంతా మత ప్రమాణాలతో సమానం లేకుండా అందరూ కూడా హిందువులైనా ముస్లింలైనా దీన్ని ఖండిస్తూ ఆయన ఏ చర్య తీసుకున్నా వారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 2-3 రోజుల్లో వారి భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా మా కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం తరపు నుంచి సంఘీభావం తెలుపుతూ మరణించి వారి కుటుంబాలకు శ్రద్ధాంజలి ప్రకటిస్తూ ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టడం కామారెడ్డి పట్టణంలో జరిగింది. జై భారత్ మాతాకి జై హింద్. పర్యాటక కేంద్రంలో భారతీయుల నుండి పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపు భారతీయులని హిందువులుగా గుర్తించి మరీ చంపడం జరిగింది. దీన్ని పూర్తిగా కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం తరఫున మేమందరం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ పైన తీసుకున్నటువంటి ఏ చర్యకైనా కానీ మేము కట్టుబడి ఉంటాము. ప్రపంచంలో అఖండ భారత్ను నిర్మించాలనేది మోడీ గారి ధ్యేయం. ఈ ధ్యేయానికి ప్రతి ఒక్క భారతీయుడిగా కంకణం కట్టుకొని యుద్ధానికైనా సిద్ధంగా ఉంటే ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క సైనికునిగా మారి ప్రపంచంలో శాంతియుతంగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అని చెప్పేసి నిరూపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇట్టి యుద్ధంలో విజయం సాధిస్తామని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి అఖండ విజయాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లా ఈ విహారయాత్రలో మరణించినటువంటి యొక్క కుటుంబాలకు ఆ భగవంతుడు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఆ భగవంతుడు వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తాలో స్వర్ణకారుల సంఘం ఈరోజు పహల్గామ దాడిలో పాల్గొన్న మన అమాయక ప్రజలను కాల్చి చంపిన నివాళులుగా క్యాండీ తోటి ర్యాలీగా వచ్చి వాళ్ళకు నివాళులు అర్పించారు. దానికి తోడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాంటి దుర్మార్గపు చర్య అమాయక ప్రజల మీద పాకిస్తాను చంపడం సరి అయినది కాదు. దీనికి ఖచ్చితంగా ఖండించి దీనికి బదులు చెప్పాల్సిన అవసరం మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉంది. దానికి సపోర్ట్గా మేము ఎల్లవేళలా ఖచ్చితంగా ప్రతి కులం నుంచి కాదు మత సమాచారాల అతీతంగా మేము ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మేము రెడీ ఉన్నాం. ఏదైనా కానీ అవసరం ఉంటే సైనిక దళాలకు కూడా మేము అండగా నిలబడతాం అని తెలియజేస్తున్నారు. వీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఇండియా అంటే పాకిస్తాన్ భయపడాలి. అంటే అలాంటి సిచ్యువేషన్ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని మన కామారెడ్డి స్వర్ణకారుల సంఘం నుంచి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి నిజాం సార్ ర్యాలీ తీసి వాళ్ళకి నివారణ అర్పిస్తున్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి, వాళ్ళ కుటుంబానికి శాంతి చేకూర్చాలని భగవంతుడు కోరుతున్నారు. విజన్ 60 రాజు, థ్యాంక్ యూ. స్టార్ట్ అయినా కోరుతున్నాను.